ఇస్లాం దేశాలన్నీ ఏకమవుతున్నాయని చెప్పి ఒక నివేదిక వచ్చింది. ముఖ్యంగా ఈ ఒప్పందం ఏదైతే ఉందో, ఈ మక్కా ఒప్పందంలో పాకిస్తాను, సౌదీ అరేబియా, అలాగే టర్కీ చేరాయి. ఇప్పుడు ఈజిప్ట్‌తో పాటు ఖతారు, అజర్బైజాను, సిరియా, అలాగే మరికొన్ని దేశాలు కూడా చేరడానికి ముందుకొస్తున్నాయి. అంటే ఈ నేపథ్యంలో 57 దేశాల్లో 50 దేశాలు ఏకమైనా సరే అది పెద్ద కూటమవుద్ది. అంటే నాటో కూటమి కొంట పెద్దది. నాటో కూటమి కంటే కూడా పెద్దదవుద్ది. పైగా నాటో కూటమిలో భాగంగా ఉన్నటువంటి టర్కీ కూడా ఇప్పుడు ఈ యొక్క కూటమిలో ఉంటుంది కాబట్టి అది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి కూటమే అవుతుంది అని చెప్తున్నారు. అయితే అన్ని దేశాలు ఏకమవడానికి అవకాశం ఉందా? ముఖ్యంగా షియాలు, సున్నీలు. షియాలు దాదాపు ఈ 200 కోట్ల మందిలో 40 కోట్ల మంది షియాలు ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా సున్నీలు ఉన్నారు. సో ఈ యొక్క షియాలు, సున్నీలు ఎప్పటికీ కలవకపోవచ్చు. ఇక ముఖ్యంగా యూఏఈ, సౌదీ అరేబియా ఈ రెండు కూడా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. ఈ రెండు దేశాలకు కూడా ఎప్పటికీ కూడా ఒక ఏకాభిప్రాయం ఉండదు. ఎప్పుడు ఒక దేశం మీద ఒక దేశం ఇంకొక దేశం విరుచుకుపడుతూనే ఉంటాయి. పేరుకే ముస్లిం దేశాలు కానీ ఈ రెండు అభివృద్ధితో పాటు ఒక విధంగా వ్యక్తిగతంగా కూడా దెబ్బలాడుకుంటున్నట్లుగానే ఉంటాయి. ఆ రాజులు, ఈ రాజులు అంటే ఆ యొక్క ముస్లిం రాజులు, ఈ యొక్క ముస్లిం రాజులకి ఎప్పటికీ పడదు. అలాగే మరికొన్ని దేశాల్లో కూడా ముస్లింలకి పడదు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ కలుస్తారా అంటే కలిసినా కలవచ్చు, కలవకపోయినా కలవకపోవచ్చు. కానీ అమెరికా చేస్తున్నటువంటి కుట్రలకు మాత్రం వీళ్ళందరూ ఏకమవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అమెరికా పేరు చెప్పి కొన్ని దేశాలు, అలాగే పాకిస్తాన్ లాంటి దేశం భారతదేశం పేరు చెప్తూ ఉంటుంది. అందుకే మనందరం ఏకం అవ్వాలి, మీరు మాకు తోడుగా ఉండాలని కూడా చెప్తూ ఉంటుంది. ఇక ఇరాన్ లాంటి దేశం ఏమొచ్చేసి ఇందులో చేరుతుందా లేదన్న విషయం తెలియదు. మరొక వైపు ఏమొచ్చేసి ఈ ఇరాను ఇప్పుడు అన్ని విధాలుగా కూడా నష్టపోతూ ఉంది. ఈ నష్టపోయినటువంటి దేశానికి చైనా, రష్యా ఇలా కొన్ని దేశాలు అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా కుట్ర వల్లే మనం నష్టపోతున్నాం కాబట్టి మనలో యూనిటీ లేదు కాబట్టి యూనిటీగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా ఏకమవడానికి సిద్ధపడుతున్నాయి. మనలో యూనిటీ లేకపోవడమే మనం కూడా చాలా నష్టపోతున్నామని చెప్పి. అయితే ఇది సౌదీ అరేబియా, యూఏఈ చాలా తీవ్రంగా, చాలా సున్నితంగా వ్యవహరిస్తూ ఇందులో కొనసాగుతాయి. ఎందుకంటే అన్ని దేశాలతోటి ఈ దేశాలకి చాలా పెద్ద అవకాశం ఉంది, అవసరం ఉంది. భారతదేశం లాంటి దేశం, మరి భారతదేశం కనుక ఏమైనా తేడా చేస్తే సౌదీ అరేబియాకి కానీ యూఏఈకి కానీ చాలా వరకు మ్యాన్ పవర్ నష్టం వస్తుంది. అలాగే ఈ యొక్క పర్యాటకులు ఎవరైతే ఉన్నారో పర్యాటక పరంగా, టెక్నాలజీ పరంగా కూడా మ్యాన్ పవర్ లోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ మీద దాడి చేసినంత మాత్రాన వీళ్ళ మీద దాడి చేసినట్లుగా అయితే అంగీకరించబవి. ఒప్పందం ఉంటే ఉండొచ్చేమో కానీ అది భారతదేశానికి పెద్దగా ఇది నష్టం ఉండకపోయినా ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక. అయితే కాకపోతే ఏంటంటే మన దేశంలో మనకే పడడం లేదు. మన దేశంలో ఉన్నటువంటి శత్రువులే ఎక్కువ మంది అయిపోతున్నారు. ఈ శత్రువులతోటి పడలేకే మన దేశం ఈరోజు ఈ నాశనమైనటువంటి. మంచో చెడు ఒకవైపే ఉండాలి. అదే ఇక్కడ చైనా ప్రేమించిన వాళ్ళు ఉంటే, పాకిస్తాన్ను ప్రేమించిన వాళ్ళు ఉంటే, ఇరాన్ను ప్రేమించిన వాళ్ళు ఉంటే, అమెరికాను ప్రేమించిన వాళ్ళు ఉంటే, మరి భారతదేశాన్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు? ఈ దేశాన్ని ప్రేమించినటువంటి మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఎప్పుడు ఏడవడము, పైగా ఒకేసారి ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి రావడంతో వ్యతిరేకత, సహజ వ్యతిరేకత ఉంది. ఆ సహజ వ్యతిరేకతను వీళ్ళు ఇంకా కుట్రపూరితమైనటువంటి వ్యతిరేకంగా మార్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కూటమి కనుక పెద్దదైతే ఏంటి పరిస్థితి అని కొన్ని నివేదికలు వస్తున్నాయి. ఏదైనా సరే భారతదేశం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో జంతర్ మంతర్ అని, వాళ్ళని, వీళ్ళని, సీజేపీ అని ఈ 2029లో ప్రభుత్వాన్ని పడేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలు చాలా ఉన్నాయి. అప్పుడు రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. ఒకవేళ 2029లో కనుక తేడా జరిగితే ఇక దేశాన్ని ముక్కలు చేసేస్తారు. కుక్కలు చింపిన విస్త్రీ అయిపోద్ది.